దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాలమందు మనం ఈ విధంగా ఆయన పాద సన్నిధిలోనికి వచ్చి దైవవాక్య ధ్యానం చేయడానికి మరి యొక్క అవకాశమును అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన మనలను ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడో, ఆయన మనలను ఏ విధంగా భద్రపరుస్తూ ఉన్నాడో అదంతా చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కీర్తనకారుడు 95వ కీర్తనలో అంటున్నాడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని అంటున్నాడు. వీఆర్ ద పీపుల్ ఆఫ్ హిస్ పాస్చర్. సో ఆయన సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాగిలపడదాము అంటున్నాడు. సో ఆ దేవదేవుడు మన కొరకు చేసిన ప్రతి దానిని బట్టి కూడా ఆయన సన్నిధికి వచ్చి నమస్కరించి మోకరించేటువంటి వారంగా ఉండాలి అని కీర్తనకారుడు పిలుస్తూ ఉన్నాడు. లెట్ us bow down our heads and pray for the guidance of the Holy Spirit this morning to lead us in the meditation. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, మీ పాదములకు వందనములు చెల్లిస్తూ మేమందరము కూడా మీ సన్నిధికి చేరి ఉన్నాము తండ్రి. మమ్మను పాలించే దేవుడవు నీవు ప్రభువా, మమ్మల్ని లాలించే దేవుడవు నీవు తండ్రి. మా అవసరతలను తీర్చి మమ్మలను ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచే దేవుడవు నీవే ప్రభువా. ఈ ఉదయకాల ధ్యానంలో కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వన్స్ అగైన్ a very good morning to one and all. దేవుని యొక్క మహాకృప చొప్పున మనం ఈ రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విధంగా కలుసుకొని ఆయన మాటలను ధ్యానించడానికి మనకు ఒక గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. సో దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. నిర్గమకాండం గ్రంథం 16వ అధ్యాయంను మనం కంప్లీట్ చేసి ఉన్నాము. ఇందులో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఓమెరు మన్నాను తీసుకొని ఒక పాత్రలో తీసుకొని దానిని యెహోవా సన్నిధిలో ఉంచమని చెప్పారు. ఎందుకు అంటే దిస్ ఈస్ ద రిజెంబ్లెన్స్ ఆఫ్ Christ Jesus. Manna is the bread that is eaten by the angels. దేవదూతల ఆహారమును వారు భుజించిరి అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నారు. ఈ దేవదూతల ఆహారము లేదు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ మన్నా ఒక జనరేషన్కి కాదు, ఇది అన్ని జనరేషన్స్కి కూడా అది జీవాన్ని అనుగ్రహించేది. కాబట్టి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును ఉంటాము అని యేసు ప్రభు చెప్పారు. అలాగ మనం ఆయన యందు జీవించటానికి ఆయన యొక్క మాట చాలా అవసరం. కాబట్టి మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తారు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. He is quoting from the book of Deuteronomy chapter 8. సో అపవాదిని ఎదిరించినప్పుడు యేసు ప్రభు ఈ మాటను చెప్పారు. Now let us go into chapter 17 of Exodus. ఇందులో మొదటి 7 వచనాలను we can divide it into 3 parts. 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వారు ఏమి కంప్లైంట్ చేస్తున్నారు, ఇజ్రాయేలీలు ఏమి కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఆ తర్వాత సెకండ్ పార్ట్ 4 నుంచి 6 వచనాల వరకు మోషే దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన చెప్పిన దానిని బట్టి చేస్తే దేవుడు వారికి మధురమైన జలములను అనుగ్రహించారు బండలో నుంచి. ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే.
ఆ తర్వాత 7వ వచనంలో అక్కడ కమెమరేషన్ ఇవ్వబడుతుంది. అనగా ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి వారు యెహోవాను శోధించుటను బట్టి ఆ ప్రదేశానికి మాసా అని మెరీబా అని పేర్లు పెట్టబడ్డాయి. సో ద ఫస్ట్ 7 verses can be divided into 3 parts. Now let us see the first part. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మెరీబా జలముల యొద్ద ఇక్కడ ఇంతకు ముందు మనం చూసాము మారా జలములు దే కేమ్ టు అ ప్లేస్ వేర్ దేర్ వాజ్ బిటర్ వాటర్. గత అధ్యాయంలో మనం చదువుకున్నాము. వారు ఇక్కడికి వచ్చినప్పటికీ 15వ వచనంలో వారు దేవుని పరీక్షించారు, సనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారికి మధురమైనటువంటి జలములుగా ఆ బిటర్ వాటర్ని మార్చాడు. సో బిటర్ వాటర్ టెస్ట్ నుంచి ఇప్పుడు ఒక నో వాటర్ టెస్ట్కి వచ్చారు. ఈ నో వాటర్ టెస్ట్లో ఈ ఇజ్రాయెలైట్స్ పాస్ అవుతారా లేదా అనేది ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే we must understand the power and provision of God in times of need. మన అవసరతలు లేదు అంటే when we are stressed with the situations, మన జీవితంలో మన యొక్క పరిస్థితులలో చాలాసార్లు ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశాలు లేదంటే సర్కమ్స్టాన్సెస్ ఉంటూ ఉంటాయి. అటువంటి పరిస్థితులలో దేవుని మీద ఆధారపడడం అనేది చాలామందికి అది కష్టతరమైన విషయంగా అనిపిస్తుంది. మనం చూడవలసింది మోషే ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడు, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు అనేది చూసినప్పుడు we will come to understand that the Israelites are not going in the right path and Moses is trusting in the Lord. దేవుని నమ్ముతూ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుడు he is our God. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మనలను తన యొక్క మాట విన్నప్పుడు ఇప్పుడు 95వ కీర్తనలో చదువుకున్నాం కదా. 95వ కీర్తనలో let us see 95 Psalm 95 7th verse నుంచి చూస్తే రండి నమస్కారం చేద్దాం. 5వ వచనం 6వ వచనం నుంచి చూద్దాం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరాయన మాట అంగీకరించిన ఎడల అని ఇక్కడున్న సన్నివేశాన్నే చెప్తూ ఉన్నాడు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు. we can see this in Numbers chapter 20 also. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో కూడా ఈ మెరీబా జలములను గురించి రాయబడి ఉంటుంది. మాసాదినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఒక కష్టం వచ్చినప్పుడు మన హృదయాలు కఠినం కాకూడదు. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడు పౌల్ చెప్తాడు, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకోండి అని అంటాడు. జీవం గల దేవుడు ఆయన, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. 13వ వచనం, నేడు మీరాయన శబ్దం వినిన ఎడల. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 95వ కీర్తనలో, అలాగనే ఇక్కడ కూడా సేమ్ హీబ్రూస్ రాసినటువంటి అపోస్తలుడు పౌల్ అంటున్నాడు, కోపము పుట్టించినప్పటి వలె
ఈ విషయాన్ని రెఫర్ చేస్తూ మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని చెప్పాను గనక అని కోట్ చేస్తూ ఉన్నాడు. అందుకే మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వారంగా ఉండాలి అంటున్నాడు. దట్స్ ద రీజన్ వై హీ ఈజ్ ఆల్సో మెన్షనింగ్. క్రిందికి వెళ్ళిన తర్వాత విని కోపం పుట్టించిన వారెవరు? 16వ వచనం. మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. మీరు విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. He is referring to the same passage which we are meditating. అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మన యొక్క జీవితాలలో ఇటువంటి పరిస్థితులు లేదు అంటే ఈ మెరీబా అనేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వస్తాయి, రావని చెప్పడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. సో ఈ నో వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే we must take our petitions unto the Lord. దేవుని యొద్దకు మన యొక్క అవసరతలను తీసుకొని వెళ్ళి చెప్తే ఆయన వాటి నుంచి మనకు ఉపశమనాన్ని కలుగజేస్తారు. దాని నుంచి ఏ విధంగా బయటపడాలో మనకు ఆయన తెలియపరుస్తారు. అంతేగాని మనం వేరే వారిని బ్లేమ్ చేయడం వలన ఎక్కడా కూడా ప్రయోజనం ఉండదు. 2వ వచనం చెప్తుంది, ఫస్ట్ వర్స్ చదువుతాము. యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీన్ అరణ్యం నుండి ప్రయాణమై రెఫీడీంలో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. రెఫీడీం అనేది మన జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. డోంట్ బీ సర్ప్రైజ్డ్ వెన్ యూ కమ్ టు అ ప్లేస్ కాల్డ్ రెఫీడీం. అంటే ఈ ప్రదేశంలో ఒక టెంప్టేషన్ వచ్చినప్పుడు ఆ టెంప్టేషన్ని ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలో నేర్పిస్తుంది ఈ సన్నివేశం. అందుకని దైవవాక్యాన్ని మనకు అప్లై చేసుకుంటున్నప్పుడు when there is a place called Rephidim or when there is a situation called Rephidim in our lives, we should not complain against anyone. వాళ్ళు మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇవ్వమనేది. మనకు ఆహారం ఇచ్చేది, తర్వాత దాహం తీర్చేది, మనకు కావలసిన వస్త్రములు ఇచ్చేది అన్నీ కూడా ఆయనే కదా. అలాంటప్పుడు ఆయన్ని అడగకుండా మనుషులను అడగడం ఎందుకు? వాదించడం కూడా మంచిది కాదు. వారు మోషేతో వాదించుచు దే వర్ కాలింగ్ అగైన్స్ట్ మోసెస్. ఇంకా కొంచెం క్రిందికి వెళ్ళిన తర్వాత నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు అని మోషే అంటున్నాడు. అంటే we can see the fury of the children of God. వీరు దేవుని యొక్క బిడ్డలు కదా, అయినప్పటికీ కూడా వారిలో పట్టరాని కోపం వస్తుంది. ఎడారిలో నీళ్లు ఉండవన్న సంగతి వారికి తెలుసు. ఎడారిలో నీళ్లు లేకపోతే దేవుడు మనకు అనుగ్రహిస్తారు అనే ఒక ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కదా వారికి. ఇంతకుముందు దేవుడు ఏం చేశాడు? చేదుగా ఉన్నటువంటి మారా నీటిని మధురంగా చేశాడు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మనం చూస్తేనే కానీ నమ్మము అని థామస్ లాగా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభు తోమాతో అంటున్నారు. వీరు కూడా ఏంటంటే వీరికి దే వర్ అనేబుల్ టు సీ ద వాటర్. ఒకవేళ అక్కడ నీళ్లు మారాలో అయితే కొంచెం నీళ్లు ఉన్నాయి, త్రాగితే చేదుగా ఉన్నాయి, అది వేరే విషయం. నీళ్ళు అంటూ ఉన్నాయి కదా, ఆ నీళ్లు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అని అనుకోవచ్చు. అసలు ఇక్కడ నీళ్ళే లేవు. అరణ్యం అంటే నీళ్లు ఉండవన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. వీరికి మాత్రం తెలియదు అనుకుంటున్నారా? తెలుసు. ఇట్ వాజ్ నాట్ మోసెస్ ఫాల్ట్. ఇది ఎవరి ఫాల్ట్? ఇది మనం కూడా చాలాసార్లు దేవుని యొద్దకు వెళ్లకుండా మనుషులను నిందించే వారంగా ఉంటాం.
తల్లిదండ్రులని నిందించే వారిగా బిడ్డలు ఉంటూ ఉంటారు, ఇతరులను నిందించే వారిగా ఉంటూ ఉంటారు. ఇదంతా కూడా యాడమిక్ నేచర్. ఎవరు నీవు తినవద్దన్న పండుని నీవు ఎందుకు తిన్నావు అని అంటే, ఇదిగో ఉంది కదా, నువ్వు ఇచ్చావుగా నాకు సాటి అయిన సహాయంగా అని తాను ఎవరిని నిందిస్తున్నాడు? తాను తిన్న దాని గురించి చెప్పట్లేదు, కానీ నీవు నాకు సాటి అయిన సహాయంగా, అంటే నువ్వు ఇచ్చిన ఆ స్త్రీనే నన్ను పాడు చేసింది, నన్ను ఈ పండు తినిపించింది అని చెప్పడం. సో ఇతరులను నిందించడం కాదు. త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా? వై డు యు ఆర్గ్యూ విత్ మీ? యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్తున్నాడు. మోషేనేమో వారికి దేవునితో ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంది అనే దానిని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు యెహోవాను శోధింపనేలా అని అన్నప్పుడు వారికి వెలగాలి కదా, వారు చెప్పాలి, వారు అర్థం చేసుకోవాలి కదా. అవును, నిజంగానే మేము యెహోవాను శోధించుచు ఉన్నాము, మీరు నన్ను నీళ్ళు ఇవ్వండి అంటున్నారు అంటే, నాతో వాదిస్తున్నారు అంటే దేవుని శోధిస్తున్నారు అనే విషయాన్ని మోషే గుర్తు చేస్తున్నాడు ఇశ్రాయేలీయులకు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు వారిని ఎంత సురక్షితంగా ఉంచారు అన్న సంగతి వారికి తెలుసు. ఆ తర్వాత రెడ్ సీ దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా రెండుగా పార్టీషన్ చేసి దానిలో నుంచి ఆయన నేలలో నడిచి వెళ్ళేలాగా చేశారన్న సంగతి వారికి తెలుసు. ఇంతకుముందు దేవుడు వారికి చేదైనటువంటి జలములను మధురమైన జలములుగా మార్చిన సంగతి తెలుసు. ఆహారం లేనప్పుడు 16వ అధ్యాయంలో వారికి ఆహారమును ఆకాశంలో నుంచి పంపించాడు అని తెలుసు. అయితే ఇశ్రాయేలీయులు ఇవన్నీ కూడా చూచినప్పటికీ ఫరో వలె తమ యొక్క హృదయ కాఠిన్యాన్ని చూపిస్తున్నారు. ఫరోని దేవుడు శిక్షించింది ఎందుకంటే తన యొక్క కఠినమైన హృదయమును బట్టి. మొట్టమొదట తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు కనుక దేవుడు తర్వాత ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అదే హృదయ కాఠిన్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము సహించదగినటువంటి విషయం కానే కాదు. ఇంకా వీరేమంటున్నారో చూడండి, 3వ వచనంలో, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి అని అంటున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ థియలాజికల్ లూనసీ. దీనిని మనం థియలాజికల్ లూనసీ అని మనం చెప్పచ్చు. ఆత్మీయంగా వీరు పిచ్చివారులాగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని విషయాలు చూసిన తర్వాత కూడా మనం కూడా అంతే, చాలా విషయాలు మనమే చాలాసార్లు దీని గురించి, దేవుని చేసిన కార్యములను గురించి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అటువంటి సాక్ష్యం చెప్పిన మనమే ఒక క్రిటికల్ సిచ్యువేషన్లోనికి వచ్చినప్పుడు దేవుడు చేసిన క్రియలన్నీ కూడా మర్చిపోయి దేవుని మనం నిందించే వారంగా ఉంటూ ఉంటాము. దప్పిచేత చంపడానికి తీసుకొని వచ్చారా? దేవుడు వీరిని పస్కా బలి పశువును వధించిన తర్వాత ఆ రక్తం వారి యొక్క గడప కమ్మలకు రాసుకోమని చెప్పి సంహారకుడు వారి యొక్క గృహాలలోనికి ప్రవేశింపకుండా వారిని కాపాడి ఇక్కడికి తీసుకొని వస్తే ఒక అన్రీజనబుల్ అక్యూజేషన్ చేస్తున్నారు. అన్రీజనబుల్ అక్యూజేషన్. వారి యొక్క ప్రాణాలను పస్కా బలి పశువు ద్వారా రక్షించి ఈ విధంగా ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు దేవుని మీద అక్యూజ్ చేయడం అనేది ఎంతవరకు సబబు? మనల్ని కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఈ పెయిడ్ ప్రైస్ ఫర్ us. మన కోసం ఆయన శిలువలో మరణించారు. మన నిమిత్తం నింద, దూషణ, బాధ, శ్రమ, హింస, అవమానం అన్నీ కూడా ఆయన భరించాడు. అలాగూ భరించిన దేవుడు మనకు మనల్ని వదిలిపెట్టేస్తాడు, మనల్ని విడిచిపోతాడని మనం ఎలా అనుకుంటాము?
మనకి నీళ్ళు కావాలని ఆయనకు తెలియదా? మనకు వస్త్రాలు కావాలని ఆయనకు తెలియదా? మనకు తినడానికి ఆహారం కావాలని ఆయనకు తెలియదా? మాంసాపేక్ష కలిగిన వారిగా ఉంటారు అనే సంగతి కూడా ఆయనకు తెలుసు కదా. హీ ఈవెన్ ప్రొవైడెడ్ ద quail ఫర్ దెమ్. అక్కడ మనం నిన్నటి దినమందు ధ్యానం చేశాము. ఆ సినాయి పెనిన్సులాలో మైగ్రేట్ అవుతున్నటువంటి క్వైల్స్ ఆ స్ప్రింగ్ సీజన్లో ఉంటాయి. సో ఆ మైగ్రేట్ అవుతున్న పూరేళ్ళన్నింటినీ కూడా ఇజ్రాయేలీల పాలెం యొద్దకు తీసుకొని వచ్చి వారి కోసం అనుగ్రహించాడు. అటువంటి దేవుడు మనల్ని గురించి ఏ విధంగా మర్చిపోగలుగుతాడు? నా బిడ్డలకి దాహం వేస్తుంది, వారికి నీళ్ళు ఇవ్వాలి అని ఆయనకు తెలియదా? తెలుసు. అయితే వారి యొక్క రియాక్షన్ అంత దేవునికి ఇష్టమైన రీతిలో లేదు. మన రియాక్షన్స్ కూడా చాలాసార్లు దేవునికి ఇష్టమైన రీతిలో ఉండనప్పుడు దేవుడు ఒక యాక్షన్ని గనక తీసుకుంటే, సడన్ యాక్షన్ గనక తీసుకున్నట్టయితే, అబ్రప్ట్గా ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనం అరణ్యంలోనే వారు రాలిపోయిరి అని చదువుకున్నాం కదా. అలాంటి పరిస్థితి రానివ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మోసెస్ యొక్క రియాక్షన్ని కనుక మనం చూస్తే, దీనిని మనం చెప్పాలి ఏమంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, జెన్యూఫ్లెక్షన్ అని. జెన్యూఫ్లెక్ట్ ఈజ్ ద వర్బ్. జెన్యూఫ్లెక్షన్ అనేది నౌన్. ఈ జెన్యూఫ్లెక్షన్ అంటే ఏంటంటే, ఒక మోకాలితో గ్రౌండ్ని టచ్ చేయడాన్ని జెన్యూఫ్లెక్షన్ అని అంటారు. మోషే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, ఈ మోషే యెహోవాకు మొరపెట్టుచు అని ఉంది కదా. హీ వాస్ బౌయింగ్ డౌన్ అంటు ద లార్డ్. మోకాళ్ళలోని దేవుని ఆరాధించి, వీరు నన్ను నీటి కోసం అడుగుతున్నారు, ఈ ప్రజలకు నేనేమి చేయుదును, ప్రజలను నేనేం చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అని. ఎంత ఫ్యూరియస్గా ఉన్నారు ఇజ్రాయెలైట్స్. దే వర్ ఈవెన్ రెడీ టు కిల్ మోసెస్. రాళ్లతో కొట్టి చంపడం అంటే దారుణమైన విషయం. అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 59-60 వచనాలు చూస్తే, స్టెఫనును అక్కడ రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉన్నారు. 59వ వచనము. అప్పుడు ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, స్టెఫన్ ఏం చేస్తున్నాడు? ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని స్టెఫను పలుకుచుండగా వారు రాళ్లతో కొట్టి, అతడు మోకాళ్ళలోని, ప్రభువా ఈ పాపం మోపకుమని, వారి మీద ఈ పాపం మోపకము అని గొప్ప శబ్దంతో పలికి నిద్రించాడు అని రాయబడి ఉంటుంది. సో రాళ్ళేసి కొడుతున్న సమయంలో స్టెఫెన్ యొక్క రియాక్షన్ని మనం చూస్తే, దేవుని వైపు చూస్తున్నాడు, ఈ పాపం వారి మీదకి మోపొద్దు అంటున్నాడు. మోకాళ్ళలోని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. మోసెస్ కూడా ఇక్కడ అలాగే చేస్తున్నాడు. హీ ఈస్ క్రయింగ్ అవుట్ అంటు ద లార్డ్. మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలకు నేనేం చేస్తాను, రాళ్లతో కొట్టి చంపడానికి వీరు ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ రెడీ ఈవెన్ టు కిల్ హిమ్. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నారు అని అంటే, ఇటువంటి ఎనిమీస్ లాంటి వారు ఉన్నప్పుడు రోమన్స్ చాప్టర్ 12లో చూసినట్టయితే, దైవవాక్యం చెప్తూ ఉన్నటువంటి విషయం, రోమన్స్ చాప్టర్ 12 verse 7 onwards. రోమన్స్ చాప్టర్ 12లో 17వ వచనం చూద్దాం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మీరు ఇజ్రాయెలైట్స్ని మోసెస్ తిట్టడం లేదు, అక్యూజ్ చేయడం లేదు. మోసెస్ని ఇజ్రాయెలైట్స్ అక్యూజ్ చేస్తున్నారు, కానీ మోసెస్ మాత్రం అక్యూజ్ చేయడం లేదు. అందుకే ఇక్కడ అపొస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి,
శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు మనుష్యులతో సమాధానంగా ఉండుడి. ఇంకా 20వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమేమో అని అంటున్నాడు. ఇప్పుడు మోషే చేయవలసిన పని ఏంటంటే, తానివ్వడు కానీ దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడు. దప్పికొన్నప్పుడు వారి దాహాన్ని తీర్చాలి. అలా చేస్తే అది వారి తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లు ఉంటుంది. అందుకే మోషే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు అనేది 5వ వచనంలో మనం చదువుకుంటాము. సో లెట్ us stop here for today and let us continue tomorrow. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా జీవితములలో రెఫీడీము అనే పరిస్థితులు వచ్చినప్పుడు, లేదంటే మెరీవా ఆర్ మాసా లాంటి పరిస్థితులు మా జీవితంలో వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు దేవుని నమ్మడం లేదు, అలాగూ మేము నమ్మకం లేని వారంగా ఉండకుండానట్లుగా మాకు సహాయం దయచేయండి. ప్రభువా, మోషే ఏ విధంగా అయితే మొకాళ్ళలోని మీ ఎదుట మొరపెడుతూ ఉన్నాడో, అలాగా పరిస్థితులు మాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు తిరుగుబాటు చేయటం కాకుండా మీ వద్దకే, మీ పాదాల యొద్దకే వచ్చి మిమ్మను నాయన సహాయం కోరునట్లుగా మాకందరికీ సహాయము దయచేయమని, ఆ విధంగా మేము జీవించినట్లు, అటువంటి హ్యాబిట్స్ని కల్టివేట్ చేసుకొనున్నట్లుగా మాకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన యొక్క పరిస్థితులు సరిగా లేనప్పుడు దేవుని మీద సణుక్కోవడం కాదు, కొనుక్కోవడం కాదు, ఎదురు తిరగడం కాదు, కానీ ఆయన పాదముల చెంతకు వచ్చి మోషే వలె ప్రార్థించే వారంగా ఉండాలని ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. దీనిని మనం నేర్చుకుందాం, మన జీవితాలకు అన్వయించుకుందాం. అందుకు మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.